ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కేవలము ఎంఐఎం బీజేపీ మాత్రమే అభ్యర్థులను పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టలేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థి పెట్టలేదు. అంటే వాళ్ళు హైదరాబాద్ ప్రతినిధులు కాదా ఈ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ అండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ? ఎందుకు ఎంఐఎంకు మద్దతు ఇస్తుందికా? సరే ఇస్తే ఇయ్యని. కానీ ఒకసారి అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏంటంటే ఎంఐఎం అంటే ఏంది? వెనకట రజాకార్ల పార్టీ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, చరిత్రనే. కానీ ఇప్పుడు ఏంది ఎంఐఎం అంటే? ఎంఐఎం అంటే మజ్లీసే ఇత్తెహాదుల్ ముసల్మీన్, ఆ పార్టీ పేరే అది. మజ్లీస్ అంటే ఓ బైఠక్, ఒక అసెంబ్లీ, ఒక గ్యాదరింగ్, ఒక కౌన్సిల్. ఇత్తెహాదుల్ అంటే యూనిటీ, ఐక్యత. ముసల్మీన్ అంటే ముస్లిమ్స్, అంటే ముస్లిమ్స్ ఐక్యత పార్టీ. వాళ్ళ పార్టీ పేరే అదే. వాళ్ళకేమైనా హక్కు ఉందా? ఎంఐఎం కదా హక్కే లేదు, సెక్యులర్ అనే పదే వాడే హక్కే లేదు. కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చే పార్టీలు వాళ్ళకి హక్కు ఉందా? మేము సెక్యులర్ అంటది లేదు. అందరు కూడా ఏ పార్టీలు ఉన్నా కూడా ఆత్మపరిశీలన తీసుకోండి. ఎవరైతే యాంటీ సెక్యులర్ యాంటీ నేషనల్ పార్టీలకు సపోర్ట్ ఇవ్వకండి. నాకు నమ్మకం ఉంది ఏంటంటే అందరూ ఆత్మపరిశీలన తీసుకొని ఓటేస్తే 100% గౌతమ్ రావు గారు మా క్యాండిడేట్ గెలుస్తారని. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కార్పొరేటర్లు ఎవరైనా మీకు టచ్లో ఉన్నారా? అంటే బీజేపీకి టచ్లో ఉన్నారా? అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు కదా, క్రాస్ ఓటింగ్ తిరిగే ఛాన్స్ ఉందా? చాలా ఛాన్స్ ఉన్నది, చాలా క్రాస్ ఓటింగ్ ఛాన్సెస్ చాలా ఉన్నది. మా దగ్గరనైతే ఇప్పుడే మాక్ పోలింగ్ అయింది. సేమ్ 100% మాకు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగిందని మీరు చెప్తున్నారు. ఎవరైనా టచ్లో ఉన్నారా నిజంగానే? అందుకు చెప్తున్నారా? నాతో డైరెక్ట్ టచ్ లేరు కానీ అంటే మీ పార్టీ నేతలు కానీ మీ కార్పొరేటర్లు కానీ ఉండొచ్చు, చెప్తుండొచ్చు. వాళ్ళ డైరెక్ట్ టచ్ లేకున్నా చెప్తారు, మేమైతే మీకే ఓటేస్తున్నామని చెప్తారు. మాకు ప్రజల మీద నమ్మకం ఉన్నది, ప్రజాప్రతినిధి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు ద్రోహం చేసి వాళ్ళు వేయరనే నమ్మకం ఉంది. మాకు తెలిసే అవకాశం ఉంది. ఇద్దరు రాలేదా? ఈరోజు మాకు పోలింగ్లో వచ్చిన వాళ్ళు అందరు వేసిండ్రు. నేను అనుకుంటే ఇద్దరు రానట్టున్నారు. ఎందుకంటే ఏదో హెల్త్ కారణాలు బలం లేకపోయినా మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురిని ఒకటిగా చూపించడానికా లేదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మీ వెనక సపోర్ట్ చేస్తేనే ధైర్యంతో నిలబడ్డారా మీరు? ధైర్యంతో కాదు, మేము ప్రజాప్రతినిధులము. మా బాధ్యత, మాకు ఓటేసిన వాళ్ళకు మేము ప్రతినిధిగా ఉండి మేము అభ్యర్థిని పెట్టే బాధ్యత. వీళ్లకు బాధ్యత లేని వాళ్ళ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బాధ్యత లేదా? బీఆర్ఎస్ నేతలు మీకు టచ్ లో ఉన్నారని బయట ప్రచారం జరుగుతుంది. మీకు వాళ్ళు అఫీషియల్ గా కూడా అన్అఫీషియల్ గా కూడా టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. నిజమేనా? అంటే మీతో కాదు, బీజేపీ పార్టీతో ఉండొచ్చు, వాళ్ళు చెప్పిండొచ్చు. మేము మీకే ఓటు. నాకు ఉదాహరణగా వక్ఫ్ బిల్ అయ్యేటప్పుడు ఎంతో మంది కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ తర్వాత వేరే రాష్ట్ర వాళ్ళు, మేమైతే మీతోటే ఉన్నాము. నేను వచ్చి వాళ్ళని అడిగేది, వాళ్ళే మీతోటే ఉన్నామన్నా వక్ఫ్ బిల్ మీద, కానీ మేము ఈ పార్టీలు ఉన్నాము, ఏం చేయాలి? అక్కడ విప్ ఉంటుంది, విప్ ప్రకారంగా వాళ్ళు చేయాలి. కానీ ఇక్కడ దీంట్లో విప్ ఉండదు. బహుశా మాకేస్తుండొచ్చు. అభివృద్ధి ఓల్డ్ సిటీ అభివృద్ధి, సిటీ అభివృద్ధి ఎజెండా పెట్టుకొని ముందుకు. చివరికి ఒక మాట చెప్పండి. మీ పార్టీ నాయకుల మీద, పార్టీ రాష్ట్ర అధ్యక్షుల మీద కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ ఎట్లా చూడవచ్చు? ఎట్లా చూస్తున్నారు? ఒక కల్చర్ చాలా ఖరాబ్ అయింది. వెనకట ఒక రాజకీయ నాయకుడు అంటే జేబులో పెన్ను ఉండేది. ఎందుకంటే ఈయన చదువుకున్నోడు, మర్యాద, అందరికి మర్యాద ఇస్తారు. తర్వాత అదే లాంగ్వేజ్ ఉండేది. ఎవరున్నా కూడా, టీడీపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు కూడా అది సాధారణ తెలుగు కంటే ఇంకా మర్యాదగా మాట్లాడే తెలుగు అంటే రాజకీయ నాయకులు మాట్లాడేది. కేసీరావు వచ్చినాక బూతుల్ ఫిల్త్ తీసుకొచ్చిండు. ఈరోజు కొంతమంది అలవాటు ఎట్లయిందంటే సాధారణంగా మాట్లాడితే ఏమి ఫీడ్బ్యాక్ ఉండదు. బూతులు మాట్లాడితే సీటీలు సప్పట్లు వస్తున్నాయి సమాజం. కానీ ఆ సమాజం ఇప్పుడు రిజెక్ట్ చేసింది. కేసీఆర్ భాష, కేసీఆర్ మాటలు రిజెక్ట్ చేసింది. ఒక్క లోక్సభ కూడా గెలవలేదు సీటు. కానీ అదే భాష ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ రోగం అంటుకున్నది. మేమేం చేస్తాం? మేము నవ్వుతున్నాం. టీఆర్ఎస్ రోగం కాంగ్రెస్ పార్టీకి అంటుకున్నది. అందుకే అదే బూతులు మాట్లాడుతున్నాం. ఆత్మపరిశీలన చేసుకొని మీరు ఓటేయండి. ఏవైతే నిజంగానే సెక్యులర్ ఉన్న పార్టీ, సెక్యులర్ అనే పదం అర్థం చేసుకోండి.
మజ్లీసే ఇత్తెహాదుల్ ముస్లిం అంటే ముస్లిమ్స్ యూనిటీ పార్టీ. ఆ పార్టీ కోటేస్తారా, లేకుంటే హైదరాబాద్ కోటేస్తారా, తెలంగాణ కోటేస్తారా, భారతదేశాన్ని ప్రతినిధి కోటేస్తారా? టీఆర్ఎస్ కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లతో మనం టచ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు నేనైతే టచ్ లేను. వాళ్ళే కొంతమంది వచ్చి చెప్పిండొచ్చు, మేము మీకే ఓటేస్తాం, ప్రైవేట్గా చెప్పిండొచ్చు, సాధారణ పబ్లిక్కి చెప్పారు.